టీ20 ప్రపంచ కప్ 2024లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్ల వంతు వచ్చింది. సూపర్ 8లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 20న బార్బడోస్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకీ ప్రదర్శన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి నిద్రలేని రాత్రులను అందిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకీ 2024 టీ20 ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా నిలిచాడు. ఓవరాల్ గా 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. ఫరూకీ కేవలం 12 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అతను 3 ఓవర్లలో 38 పరుగులే ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫజల్ హక్ ఫరూకీ ప్రత్యేకత ఏమిటంటే అతను కొత్త బంతితో వికెట్లు తీయడం. ఎడమ చేతి వాటం కారణంగా అతను మరింత ప్రమాదకరంగా మారాడు. గ్రూప్ దశ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. రోహిత్ శర్మ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే 52 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో అతను ఫ్లాప్ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్మెన్లు రిథంలో లేరని తేలింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్లపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, షాహిన్ షా అఫ్రిది, మిచెల్ స్టార్క్, రోహిత్, విరాట్ లను చాలా ఇబ్బంది పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫజల్ హక్ ఫరూకీ కూడా ఈ ఇద్దరు దిగ్గజాలకు పెద్ద ముప్పుగా మారవచ్చు. అతనితో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బంతి తిరిగితే భారత్ కు ఆదిలోనే భారీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది.